రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో తండ్రి అయిన దేవునికి మా ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మనము చదువుకున్న భాగము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము వచనం 26లో 1-2 లాస్ట్ మాటలు మాత్రం చదువుకున్నాం. ఈరోజు మన పాఠ భాగం యొక్క శీర్షిక దానియేలు దేవుడు. దానియేలు దేవుడు. దానియేలు దేవుడు. దానియేలుకైనా మనగుణ. ఆయన మనందరి దేవుడు. ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. మార్పు లేనివాడు. హెబ్రీ పత్రిక ఆయన నేను హెబ్రీ పత్రిక అన్నాను. ఏ అధ్యాయం? 13వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము వచనము సంఖ్య 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, యుగయుగములు ఉన్నవాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. సో దానియేలు దేవుడు మన దేవుడు కూడా. దానియేలు దేవుడు మన దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు మన దేవుడు. బైబిల్లో ఉన్న భక్తుల పేర్లతో దేవుడు పిలువబడడం దేవుని ఘనతన, భక్తుల ఘనతన? అర్థమైందా ప్రశ్న? బైబిల్లో ఉన్న దేవుడు భక్తుల పేర్లతో పిలువబడ్డాడు. నా ప్రశ్న, అలాగూ పిలువబడటం వలన దేవుని ఘనత వచ్చిందా, భక్తుల ఘనత వచ్చిందా? దేవుణ్ణి బట్టి భక్తులకు ఘనత. మన పేరట మన దేవుడు పిలువబడడం దేవునికి ఏం ఘనత కాదు. ఆయన ఆల్రెడీ ఘనమైన వాడు. ఆయన పేరట మనం పిలువబడడం, మన పేరట ఆయన చెప్పబడడం, అది దేవుని భక్తులకు, దేవుని పిల్లలకు ఘనత. ఆ గాడిద ఎక్కడ కనపడినా ఏమని వింటారు? మీరు కనెక్ట్ అయ్యారా? ఆ గాడిద ఎక్కడ కనబడినా ఖచ్చితంగా దాన్ని చూస్తేనే ఇది యేసు ఎక్కిన గాడిద. ఎంత ఘనత వచ్చిందో చూడండి. మామూలుగా అది బట్టలు మోసుకొని పోతూ లేక మిగతాది మోసుకొని పోయే ఒక సాధనం ఆనాడు. అయితే ఆ గాడిదకు అంత ఘనత ఎక్కడొచ్చిందంటే ఆయన ఎక్కినందువలన. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా అలాగూ పిలువబడడం ఎంత దీవెనకరం. వారి దేవుడు. మన బ్రతుకులు చూసినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చెప్పే రెఫరెన్సులు పక్కన పెడదాం. అన్యులు మనల్ని గూర్చి ఏం చెబుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అన్యుడైన రాజు అంటున్నాడు దానియేలు యొక్క దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు. ఎంత మంచి సాక్ష్యం ఉంటే ఆ మాట వినబడుతుంది. దేవునికి కావాల్సింది ఏంటంటే మన యొక్క సామర్థ్యత, మనకున్న వరాలు, మనకున్న బాహ్య సంబంధమైనవి ఓకే అవసరమే, కానీ అవి ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే అన్యుల మధ్య మన ప్రవర్తన ఒకవేళ కరెక్ట్గా కాపాడుకోగలిగితే అన్యులే మన దేవుణ్ణి తెలుసుకుంటారు. మన దేవుని పేరు ఒకవేళ వారికి స్పష్టంగా తెలియకపోయినా వాళ్ళు ఇలాగంటారు, వారి దేవుడు అంటారు. అంతే. అలాగూ జరిగింది లేఖనంలో, అదే మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుని పేరట లేక మన పేరట దేవుడు పిలువబడడం దేవుని యొక్క ఉన్నతమైన కృప ద్వారా ప్రభు మనకిచ్చిన ఘనత. వారి నోట ఆ పాట విని దేవుని ఘనపరిచారు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది కొరింథీ పత్రికలో, మీలో ఎవరైనా సంఘముగా కూడి వస్తున్నప్పుడు లోపలికి వచ్చేవానికి ఒకటి అర్థం కావాలట. మన పాటలైనా మన సందేశాలైనా వానికి దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థమైనప్పుడు వాడు దేవుణ్ణి నమ్మెను, మహిమపరుస్తాడని మాట కొరింథీ పత్రికలో చూస్తాం. సరే, కాబట్టి దేవుణ్ణి కలిగిన వారంగా దేవుణ్ణి మనం లోకానికి ప్రత్యక్షపరచడం, ప్రదర్శించడం మన ప్రవర్తనలో ఎంతైనా అవసరమే.
ఈ దానియేలు గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం. చాలాసార్లు ఒకవేళ మీరు ధ్యానం చేసి ఉంటారేమో. దానియేలు గ్రంథం ఎలాంటిది అంటే ప్రపంచానికి ఒక టైం టేబుల్ లాంటిది, ఒక గడియారం లాంటిది. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం దరిదాపు సంబంధం కలిగిన గ్రంథాలు. యెహెజ్కేలు గ్రంథం కూడా. ఈ గ్రంథాలు భవిష్యత్తును మనకు బోధించే గ్రంథాలు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాటలు ముద్ర వేయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు తెరవబడ్డాయి. ముద్ర వేయబడిన గ్రంథం దానియేలు గ్రంథం, తెరవబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథంలో ఒక విశిష్టత ఏమిటంటే దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి ప్రవర్తన లేక ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చెరలోకి వెళ్ళిన భక్తులు, దేవుని పిల్లలు ఉన్నారు దానియేలు గ్రంథంలో. చెర నుండి విమోచించబడిన వారు కూడా కనబడతారు దేవుని మహాకృప చేత. ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ దానియేలు గ్రంథం ఇంకో విషయాన్ని కూడా మనకు తెలియజేస్తోంది. తన ప్రజల ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో స్పష్టంగా తెలియచేసే గ్రంథం ఇశ్రాయేలు ఎడల తనకున్న ప్రణాళిక. అందుకే మీకు గమనిస్తారు 9వ అధ్యాయంలో దానియేలు అంటాడు, గ్రంథం చదువుతూ ఉండగా యెరెమీయా గ్రంథం ద్వారా 70 సంవత్సరాలు పూర్తయ్యాయి అన్న సంగతి ఎరిగిన వాడై దానియేలు ప్రార్థన చేయటం మనం చూస్తాం. దైవ ప్రణాళిక, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు నెరవేరుస్తాడు అనే సంగతి దానియేలు గ్రంథం మనకు బోధిస్తోంది. పరిస్థితులకు మనము లొంగిపోతాం, పరిస్థితులను అధిగమించి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు అనే విషయం దానియేలు గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. సరే, ఇలాగున్న దానియేలు గ్రంథమును గూర్చి అనేక సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో ప్రవచనం ఎంత స్థానంలో ఉందో ప్రవర్తన కూడా అంతే స్థానంలో కనబడుతోంది. దానియేలు గ్రంథం ప్రవచనం కోసం మాత్రమే కాదు చదవాల్సింది. దానియేలు గ్రంథం మన ప్రవర్తన దిద్దుకోవడానికి కూడా చదవలసిన గ్రంథం. ఎందుకంటే అందులో ఉన్న చెరపట్టబడిన భక్తులు, చెరపట్టబడిన వారిలో వారు చెరపట్టబడిన ఒక దాసులుగా అక్కడ ఉన్న దేవునితో సంబంధాన్ని కాపాడుకుంటూనే వచ్చారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే పరిస్థితులను బట్టి దేవునితో మన సంబంధాలు ఉంటాయి. పరిస్థితి అంతా బాగుందనుకోండి, ఏం పర్వాలేదు, స్తోత్రం స్తోత్రం అనుకుంటూ బతుకుతాం. ఒకవేళ పరిస్థితులు మనకు విషమించిపోయినప్పుడు దేవునితో సంబంధం కూడా దూరమయ్యే దుర్భర స్థితిలో ఉన్న వారం ఈనాటి క్రైస్తవ లోకం, విశ్వాసులు. అయితే దేవునికి స్తోత్రం, తన దగ్గర తన పరిస్థితులు చుట్టూ ఎలాగున్నా దేవునితో సంబంధాన్ని, పవిత్రతను కాపాడుకోవడంలో వారు నిలబడ్డారు అంతే. ఇంకో విషయం కూడా ఈ దానియేలు గ్రంథం చదువుతుంటే అర్థమవుతుంది. అదేంటంటే తన యందు విశ్వాసం ఉంచిన వారు. ఇప్పుడు తిమోతి పత్రికలో పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక అంటాడు. చూడండి, తిమోతి పత్రిక తిమోతి పత్రిక 2వ పత్రిక అనుకుంటాడు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను అంటాడు. చూడండి, అది అక్షరాల దానియేలు గ్రంథంలో స్పష్టంగా చూస్తాం మనం. నమ్మిన దేవుణ్ణి వారు ఎరిగారు గనుక ఎంత ధైర్యంగా ఉండగలిగారో కదా. రాజులను కూడా ఎదిరించగలిగినారు. విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని సన్నిధిలో అలాగూ ధైర్యంగా ఉండగలడు అంటే ఆయన ఎరిగినప్పుడే. ఆయన మనకు అర్థం కావాలి. లోకంలో ఉన్న అన్నీ అర్థమవుతున్నాయి, కానీ విచారం ఏంటంటే ఆయన మనకు అర్థం కావడం లేదు. ఆయన అర్థమైన వాని జీవితంలో అడుగులే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకో మాట చెప్పనా, ఆయన అర్థమైనటువంటి వారి జీవితాల్లో ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో ఇది దానియేలు గ్రంథం మనకు స్పష్టంగా చెప్తాయి. ఎక్కడ ఉంది కదండి, అగ్నిగుండంలో వేయబడినప్పుడు, మనకు తెలిసిన సంగతే కదా, అగ్నిగుండంలో వేయబడినప్పుడు 4వ వాడుగా దేవుడే దిగి రావడం ఆశ్చర్యం కాదా? ఇంతకంటే అద్భుతాలు ఎక్కడున్నాయి చెప్పండి. సింహబోనులో వేయబడినప్పుడు ఆ సింహాలను నోరు మూయించి రాత్రి వేళ రాజుకు నిద్ర లేదు కానీ దానియేలుకు నిద్ర కలిగింది అంటే ఇది ఆశ్చర్యం కాదా? కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారి జీవితాల్లో ఎంత బలమైన కార్యాలు జరుగుతాయో, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో దానియేలు గ్రంథం మనకు స్పష్టంగా చెబుతోంది. ఇంకో మాట కూడా చెప్పి 1వ అధ్యాయంలో కొన్ని మాటలు గుర్తు చేస్తాను. అదేమిటంటే నాకు ఆశ్చర్యమైంది 9వ అధ్యాయం చదువుతూ ఉంటే నాకు నిజంగానే ఆశ్చర్యమైంది. ఏంటంటే ఆ దాసుడుగా కొనిపోబడిన దానియేలు దగ్గర ఏముంది, దేవుని గ్రంథం కలిగిన దానియేలు కనపడతాడు. ఇక్కడ
మామూలుగా చెరగొని తీసుకొని పోబోతు, ఉదాహరణకు శత్రువు వచ్చి గబగబా మనం లాక్కొని పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఒక విపత్తు ఏర్పడినప్పుడు జనరల్గా మన దృష్టి దేని మీద ఉంటుంది చెప్పాలి. ఉదాహరణకి ఇట్లా చెప్తాను, అంటే అది జరగకుండాను గాక అలాంటిది ఉదాహరణకు చెప్తున్నా అంతే, మళ్ళీ ఏమని కాకారు. ఉదాహరణకు మన ఇల్లు అంటుకున్నది, మన ఇంట్లో అగ్ని వచ్చేసింది, అంటుకుంది ఇంట్లో. ముందు ఏది బయట తెచ్చుకుంటారు మనం? నిజంగా చెప్పారు, ఉన్నది చెప్పారు. ముందు ఏది గబగబా బయటికి లాక్కోనది? నేనైతే నా ల్యాప్టాప్ బయటికి తీసుకొచ్చుకుంటా, లేకపోతే ఇంకా కదా ఖరీదైనవి తెచ్చుకుంటాం. కానీ దేవునికి స్తోత్రం, దానియేలు ఎంత మాదిరికరమైన వాడో తెలుసా? ఏం బట్టలు ఎన్ని తెచ్చుకున్నాడో తెలియదు, ఇంకేమేమి తెచ్చుకున్నాడో తెలియదు, కానీ దానియేలు వెంట మాత్రం ఏముంది? గ్రంథం ఉంది. అదే మనకు లేని సంగతి అదే. మనం గ్రంథం ఎప్పుడు పట్టుకుంటాం చెప్పారు? నిజంగా చెప్పాడు, గ్రంథం ఎప్పుడు పట్టుకుంటాం? గ్రంథం మన వెంట ఉండేది కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కనపడుతుంది. దేవుని పిల్లలమైన మనం జీవవాక్యమును చేత పట్టుకోవడం అనేది ఎప్పటికైనా అవసరం. ఎప్పుడు గ్రంథం మన దగ్గర ఉండాలి. బైబిల్ సొసైటీ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటంటే మనం మోయలేమని సైజులు తగ్గించి, బరువు తగ్గించి కదండి మన చేతిలో అందుబాటులో పెట్టారు గ్రంథం. ఈ మధ్య ఒక చిన్న బైబిల్, మన రిట్రీట్లో చిన్న బైబిల్ పట్టుకుని ఒక ఆయన అన్నాడు, మా సంఘం, ఏమన్నా ఇట్టాడిది కూడా ఉందా అన్నాడు. ఏం చేద్దాం మళ్ళా కదా, కొన్ని పరిస్థితులను బట్టి పట్టుకోవడానికి ఇంత అనుకూలత ఇచ్చాడు. గ్రంథం మనతో ఎప్పుడూ ఉండాలి. నాకు అర్థమైన సంగతి ఏంటంటే గ్రంథం లేకుండా ఒక అడుగు కూడా మనం వేయకూడదు. ఆఫీసులకు వెళ్తున్నామా, చిన్న బైబిల్ దగ్గర పెట్టుకొని ఉండాలి. పనికి వెళ్తున్నామా, బైబిల్ దగ్గర ఉండాలి. సద్దితో పాటు బైబిల్ కూడా దగ్గర ఉండాలి. బైబిల్ను విడవక వెంబడించిన వాడు, అందుకే రెగ్యులర్గా చదివే అలవాటు ఉంది కాబట్టి 9వ అధ్యాయంలో యెరెమీయా గ్రంథం చదువుతూ ఉండగా ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనకున్నట్టు ఇలాంటి బైండింగ్ చేయబడి ఇలాంటి అనుకూలమైన ప్రింటింగ్ లేదు ఆ దినాల్లో. అయినా దొరికిన వరకు బైబిల్ను తనతో పెట్టుకున్నాడు దానియేలు. ఇలాగున ఉపోద్ఘాతం కొన్ని సంగతులు మనం గమనించవచ్చు. రండి మనం చదువుకున్న వచ్చిన దగ్గరికి వద్దాం. ఇది దానియేలు గ్రంథాన్ని గూర్చి కొద్ది ఉపోద్ఘాతం మనసులో ఉంచుకుందాం. ఆ మాటలను ఆలోచన చేసి మనం పాటించడం ఆశీర్వాదకరం. ఓకే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మనం చదువుకున్న 26వ వచనంలో దానియేలు యొక్క దేవుడు. ఒకవేళ ఇప్పటికే మీరు దానియేలు గ్రంథాన్ని స్టడీ చేశారేమో, కానీ ఒక చిన్న సలహా చెప్పనివ్వండి. అదేంటంటే దానియేలు గ్రంథంలో దేవుడు ఎలాగూ కనబడుతున్నాడో వరుసగా ఒక్కొక్క అధ్యాయంలో ఏ విషయాల్లో ఎలాగున ప్రభు కనబడుతున్నాడో, దేవుని యొక్క విశేషమైనటువంటి గుణలక్షణాలు దానియేలు గ్రంథంలో ఏవి కనబడతాయో ఒక్కసారి మీరు సమయం దొరికినప్పుడు కూర్చొని కొద్దిగా ఆ సంగతులన్నీ వరుసగా ఆలోచన చేయండి. ఈ దానియేలు దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు. వారి జీవితాన్ని ఆరంభంలో చెప్పాను కదా, వారి జీవితాన్ని బట్టి ఆ దేవుడు ప్రజలకు ఎలాగూ కనబడ్డారో మనం ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఈరోజు మనకున్న ఈ సమయంలో 1-2 మాటలు చూద్దాం. దానియేలు గ్రంథంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు. దేవుణ్ణి గూర్చి ఒక మాట చెప్పనివ్వండి. ప్రతిరోజు కూడా మనం చదువుతున్న భాగంలో వింటున్నారా? మీరు ఏం చదువుతున్నారు? ఉదాహరణకు వరుసగా చదివే అలవాటు ఉంది కదా, వరుసగా చదివే అలవాటు ఉన్నా, లేదన్నా ఒక గ్రంథాన్ని తీసుకొని చదివే అలవాటు ఉన్నా, మొట్టమొదట మనం చూడవలసింది ఏమిటంటే ఇందులో దేవుడు ఎలాగూ మనకు కనబడుతున్నాడు. బైబిల్లో మనకు కనబడేది దేవుడు సమృద్ధిగా కనబడతాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఉదయకాలం ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చేతులు ఎంతమందినా వద్దులే, ఎందుకులే. కానీ ఈరోజు పొద్దున్న లేసి నిజంగా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేసుకోండి. మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా బైబిల్తో పాటు పక్కన రాసుకోగలిగితే, ఒక నోట్స్ పెట్టుకొని ఆ రోజు చదివిన భాగము నుండి మీరు ఏం నేర్చుకున్నారో రాసుకుంటే చాలా మంచిది. క్వైట్ టైం అంటారు దాన్ని గురించి. మౌన ధ్యానం, వాక్య ధ్యానం, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఉదయకాలం లేచి వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు ఈ భాగంలో నేను చదివిన ఈ 10 వచనాల్లో ఒక అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలాగూ కనబడుతున్నాడు అనే సంగతిని మనము పరిశీలించడం నిజంగా ఆశీర్వాదకరం. దయచేసి ఆ మంచి పని చేయండి. ప్రతిరోజు దేవుణ్ణి గురించి ఒక కొత్త మాట మీకు దొరుకుతుంది. అప్పుడు మన ఆరాధన పాత క్యాసెట్ లాగా ఉండదన్నమాట. వింటున్నారా కదా? సహోదరులు ఆడిబుల్గా బయటికి స్తుతులు చెల్లిస్తాం కదా. మన స్థానిక సంఘాల్లో దేవుని వాక్యాన్ని బట్టి మనం నిర్ణయించుకున్న ప్రకారం
అయితే ఆడిబుల్గా మనం బయటికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు కొందరి స్తుతులు ఎట్లుంటాయంటే పాత క్యాసెట్ లాగానే ఉంటాయన్నమాట. పోయిన వారం ఏ పదాలు ఉపయోగించారో, పోయిన వారం ఎలాంటి స్తుతులు ఉపయోగించారో మాట్లాడామో అదే స్తుతులు ఉంటాయి. కొత్తదనం లేదు, మాధుర్యం కనబట్టలేదు. ఓ రోజు ఒక ఆయనతో అన్నాను, నువ్వు వచ్చే వారం స్తుతులు చెల్లించాకులే, నేను రికార్డ్ చేసినా పెడతానులే రికార్డింగ్ అన్నాను. ఏమన్నా ఏం చేసినావు? పోయిన వారం నువ్వు చేసినవే ఆ స్తుతులు రికార్డ్ చేశాను, నువ్వు ఇట్లా సైగ చేయి, నేను మైకులో పెట్టేస్తాను, మళ్ళీ నీకెందుకంత ప్రయాస? సేమ్ డిటో అదే పోయిన వారం ఏం చేశామో అదే స్తుతులు మళ్ళీ ఈ వారం కూడా చేయటం. ఒకవేళ సహోదరులు బహిరంగంగా స్తుతులు చెల్లిస్తున్న సహోదరులు ఆంతర్యంలో హృదయపూర్వకంగా ప్రభును స్తుతిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుందాం, ఆయన్ని గూర్చి ఒక కొత్తదనం కావాలి, ఆరాధనలో ఆ మాధుర్యం కనబడాలి అంటే దేవుణ్ణి గూర్చిన సంగతులు ప్రతిరోజు ఒక కొత్త తెలుసుకోవాలన్నమాట. ఎంత అందంగా ఉంటుందో తెలుసా? రుచి ఎరిగిన వాడు వదిలిపెట్టాడు. దేవుడు బైబిల్లో కనబడతాడా? బైబిల్ చదువుతుంటే దేవుడు మనకు అర్థమవుతాడంటే అర్థం కాక యేసుప్రభు ఏమన్నాడు? ఎమ్మాయి గ్రామంలో బయలుదేరి ఇద్దరితో పాటు వెళుతున్న సమయంలో నన్ను గూర్చి, చూడండి ఆ మాట అలాగ పెట్టుకుందాం దయచేసి. తప్పక ఈ ప్రాక్టీస్ మనం కలిగి ఉండడం ఆశీర్వాదకరం. లూకాసు వార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయం వచనము సంఖ్య 26, 27 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, 27వ వచనం గమనించండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. తన్ను గూర్చిన వచ్చిన భావము మోషేయు సమస్త ప్రవక్తలను లేఖనములన్నిటిలో తనను గూర్చిన భావములు, తన్ను గూర్చిన వచ్చిన భావము వారికి తెలియజేస్తున్నా. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఏమరా నాయన, మీకు అర్థం కాలేదా? ధర్మశాస్త్రం చదువుతున్నారు, ఈ కాలానికి కొత్త నిబంధన గ్రంథస్థం చేయబడలేదు. ఎప్పటికీ? లూకాసు వార్త 24వ అధ్యాయానికి కొత్త నిబంధన వారి చేతిలో లేదు, పాత నిబంధన వరకు మాత్రమే ఉంది వారి చేతిలో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరు చదవలేదా? సందర్భాల్లో మీరు గుర్తుందా? మీరు చదవలేదా అని ప్రభు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లేఖనంలో, గ్రంథంలో దేవుని గుర్చిన మాటలు సమృద్ధిగా మనకు కనబడతాయి గనుక ప్రియులారా, గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు దేవా నీవు నాకు కనబడాలయ్యా, ఆయన గ్రంథములోని గూఢమైన సంగతులు ప్రభు తప్పక మనకు బోధిస్తాడు. ప్రార్థనతో చదవటం ఆశీర్వాదకరం. ఓకే, రండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు యొక్క దేవుడు మొదటి అధ్యాయంలోనికి రండి, అక్కడ మొదలు పెట్టుకుందాం. 1-2 మాటలు చూద్దాం, మిగతా మాటలు మీరు తర్వాత ఆలోచన చేయవచ్చు. దానియేలు గ్రంథంలో మనం ఆరంభంలో రాజుల ప్రస్తావన మనం చూస్తాం. చదవండి మొదటి వచనం. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, 2వ వచనం చదువుతున్నాను, అందరూ బాగా వినండి, శ్రద్ధగా గమనించండి. ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోనికి తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎంత ఒక విచారకరమైన ఆరంభం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథ ప్రారంభం విచారకరమైన ఆరంభం. ఏంటి విచారకరమైన ఆరంభము? దానియేలు గ్రంథం విచారకరమైన ఆరంభం ఏంటంటే తన ప్రజలు పట్టుబడిన గ్రంథం ఆరంభము. ఆ మాటలు మనం చూస్తాం. ఇక్కడ గమనించే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇశ్రాయేలు పట్టబడడం, రాజు పట్టబడడం, రాజు అప్పగించబడడం, ఈ కార్యాలన్నీ ఎవరి సెలవు చేత జరిగాయి? చూడండి 2వ వచనం స్టార్టింగ్ పదం ఏముంది? ఎవరు యెహోయాకీమును గాని, మందిరములో ఉన్న ఉపకరణములను గాని, మందిరములో ఉన్న వస్తువులు, ఖరీదైన ఆ ఆరాధన సంబంధమైన వస్తువులు గాని అన్యరాజు చేతికి అప్పగించడంలో ఎవరి పాత్ర ఉంది? దేవుని పాత్ర కనబడతా ఉంది. దేవుడు అప్పగించేవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మొదటి మాట. ఈ మాటను కొంచెం ఇంకా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనకు అర్థమయ్యే ఒక పదాన్ని పెట్టుకోవాలి అంటే న్యాయవంతుడైన దేవుడు అని రాసుకుందాం. మొదటి మాట
దానియేలు గ్రంథంలో మన దేవుడు ఎలా కనబడుతున్నా అంటే ఒక న్యాయవంతుడైన దేవుడుగా కనబడతాడు. ఇదేం న్యాయం అన్నా? శత్రువు చేతికి దేవుని పిల్లలను అప్పగించడం న్యాయమా అన్యాయమా? మన మట్టుకు ఆలోచన చేస్తే అన్యాయంగా అనిపిస్తుంది. దేవుడేంటి తన ప్రజలను, తన విలువైన, తన బాహువైన, తన బలమైన దేవుని ప్రజలను దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? శత్రురాజు చేతులకు అప్పగిస్తున్నాడు. మీరు మిగతా ప్రవక్తల గ్రంథాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకా గ్రంథం అనుకోండి. దేవుని యొక్క శిక్ష తన ప్రజలపైన ఎంతగా కుమ్మరించబడిందో లేఖనాల్లో మనం చూస్తాం. ఇంతకు దేవుడు ఎందుకు కోపడుతున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఆయన కోపము న్యాయమైనది. ఆయన కోప్పడడం అనేది న్యాయమైంది. ఓ రోజు జోనతాన్ను నేను కొడితే వానికి ఎందుకు కొట్టినానో వానికి అర్థం కాలే. సరే అని చెప్పి కొట్టేటప్పుడు ఏమనలేదు, కానీ కొట్టిన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? నాన్న ఇంతకు ఎందుకు కొట్టినావు నన్ను చెప్పు అంటున్నాడు. నేనేదో కోపంతో, వాడు ఏమో చేశాడు, కోపంతో కొట్టేశాను. కొట్టిన తర్వాత వాడు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు కొట్టినావో చెప్పు. ఏంటో అర్థం కాలేదరా నీకన్నా? అది కాకనే కదా అడుగుతున్నాను, ఎందుకు కొట్టినావో చెప్పు అన్నాడు వాడే. ప్రియులారా, మన ప్రభు కోపడ్డాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు తన ప్రజల మీద కోపపడ్డాడు అంటే అది అన్యాయంగా ఎప్పుడు కోపపడడు. ఆయన కోపము కూడా న్యాయమైన, అసలు ఆయనే న్యాయమైన వాడు, న్యాయము చేసేవాడు. ఇశ్రాయేలు జనాంగం మీద దేవుడు అంతగా కోపడడానికి ఎందుకు? యెరూషలేము పట్టణాన్ని అన్యుల చేతికి అప్పగించేశాడు దేవుడు. పాడైన దిబ్బగా చేశాడు. చిన్న సంగతి కాదు. దాన్ని కట్టడానికి ఎంత ప్రయాసపడ్డారు, దాన్ని కట్టడం కొరకై ఎంత వేదన పడ్డారు, దాని వెనక ఎంత ప్రయాస ఉంది. ఇంత ప్రయాసను కూడా దేవుడు కోపగించి యెరూషలేమును పాడైన ప్రదేశముగా చేయటం, అందులో ఉన్న దేవుని పిల్లలు చెరగొని తీసుకొని పోవడం అన్నది చిన్న సంగత? ఇది మనకు ఒక పాఠంగా నిలబడాలని దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడనమాట. దానియేలు గ్రంథంలో దేవుడు మొదటి మాట న్యాయవంతుడుగా కనబడుతున్న దేవుడు చూద్దాం. ఇంతకు న్యాయమేనా ఇలాగో చేయడం కాదా? కొన్ని మాటలు చూస్తూ వద్దాం. ఈ న్యాయవంతుడైన దేవుడు ఎందుకు అప్పగిస్తాడు? కొన్నిసార్లు మనల్ని కూడా దేవుడు కొన్నిటిని అప్పగించేస్తాడు అంతే. ఎందుకు అప్పగించాడో ఆలోచన చేసుకొని సరి చేసుకోవాలా, కానీ ఈ దేవుడు ఇంతేలే నన్ను పట్టించుకోవట్లేదని దేవుని మీద ఎప్పుడు బాధపడకూడదు. ఆయన ప్రేమను వినండి మాట, ఆయన ప్రేమను ఎంత స్వీకరించి సంతోషిస్తామో ఆయన కోపాన్ని కూడా అంతే స్వీకరించాలి. మనం సమపాలలో స్వీకరించాలి. ఎందుకో తెలుసా? తాను ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన మాట కదా. తాను ప్రేమించిన వారిని ఆయన తప్పక గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా. దైవ శిక్షను ప్రేమతో స్వీకరించాలి. మనకేందంటే ఒకటే ఇష్టం, ఏంటి? ఆయన ప్రేమనే పొందాలి. మనం ఆయన శిక్షను పొందడానికి ఇష్టపడము చాలాసార్లు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు తన మహాకృప చేత ఆయన మనల్ని ఎంతగా శిక్షిస్తాడో కూడా ప్రస్తావించబడండి. అసలు ఇది జరగడానికి కారణం ఎక్కడో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి దినవృత్తాంత గ్రంథంలో ఆ మాటను చూద్దాం. చాలా సంగతులు కనబడుతున్నాయి, కానీ దినవృత్తాంత గ్రంథం దగ్గరికి వద్దాం. అక్కడ ఒక సంగతిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంత గ్రంథం ఆఖరి అధ్యాయం, 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయము చూడండి. 36వ అధ్యాయం 16వ వచనం. 36వ వచనం, 36వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలు హింసించుచు రాగా, ఆ మాట చూడండి, నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. మీకు చిన్న హోమను కనుక్కుంటారో ఏమో, ఏదైనా అనుకోండి, కానీ మీకు చిన్న పని పెట్టాలనుకుంటున్నాను. అదేమిటంటే, మీరు ఒక్కసారి దినవృత్తాంతం 2వ గ్రంథం 35, 36 అధ్యాయాలు నోట్ చేసుకోండి. ఈ 2 అధ్యాయాల్లో మీకు దేవుడు కోపగించడానికి ఎన్ని కారణాలు కనపడతాయో ఒక్కసారి నోట్ చేసుకోండి మీరు. తర్వాత చదువుకొని, ఓకేనా? అర్థమవుతుందా? దినవృత్తాంతం 2వ గ్రంథం 35వ అధ్యాయము 36వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో దేవుడు ఎందుకు కోపగించాడంతగా? ఆయన కోపం ఎట్టొచ్చిందంట? నివారింప శక్యము కాకుండా. ఎందుకు ఆ పదం వాడబడింది? ఒకానొక సమయంలో ఇశ్రాయేలు మీద కోపపడ్డప్పుడు మోషే అడ్డం పోయినాడు, ఆయన కోపం మానుకున్నాడు.
రైట్, గుర్తుంది కదా. మోషే అడ్డపడెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన కోపం ఎలాంటిదంటే ఇక నివారించడానికి, ఆపటానికి కూడా వీలైనంతగా దేవుడు కోప్పడ్డాడట. ఏమంత కోప్పడ్డాడు? దేవుడు అలాగ కోప్పడ్డాడు గనుక ఇశ్రాయేలు జనాంగాన్ని, యెరూషలేము పట్టణాన్ని, దేవుని మందిరాన్ని, అందులో ఉన్న ఘనులైన వారిని, భక్తిపరులైన దానియేలు లాంటి వారిని, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లాంటి వారిని, ఇలాంటి అనేక మందిని శత్రు రాజు చేతులకు అప్పగించి వేశాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి, రాకపోయినా నేనే అడుగుతున్నా. ఏంటంటే, దానియేలు ఇంత భక్తిపరుడు కదా, ఇంత పవిత్రుడు కదా, ఈయనెందుకు చెరలో కొనిపోబడాలి? ఈయన యెరూషలేములో ఉంటే సరిపోయింది కదా, ఈయన భక్తి ఏమైంది అని ఒక ప్రశ్న రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, పరిచారకులు, అందులో ఉన్న వారు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ శిక్ష అందరికీ వచ్చింది. దయచేసి సంఘములో ఉన్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఒకడు బలహీనుడు ఉన్నాడా, ఒక పాపాత్ముడు ఉన్నాడా, దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగించేవారు సంఘంలో మనతో పాటు ఆరాధన చేస్తున్నారా? అట్లయితే ఒక అపాయం ఉంది సంఘానికి. ఏమిటంటే, ఆ శిక్ష అతన్ని బట్టి సంఘమును కూడా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అందుకే జాగ్రత్త పడవలసి ఉంది ప్రియులారా. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఆ పరిస్థితులు ఒక్క మాట చూద్దాం. దీన్ని అంతా కలిసి కొన్ని భాగాలుగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. కారణాలు కొన్ని భాగాలుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ కారణాలు? దేవుడు కోపగించడానికి కారణాలు ఏంటి? దేవుడు శత్రువులకు తన ప్రజలను అప్పగించడానికి కారణాలు ఏంటి అనే కారణాలను కొన్ని కేటగిరీస్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. అందులో 1-2 మాట చెప్తాను చాలు. నంబర్ 1, దేవునితో తమ సంబంధ విషయంలో తేడా పడింది. ఇది మొదటి. దైవ సంబంధం సరిలేదు. దేవుని పిల్లకు దేవునితో సంబంధం సరిగా ఉండాలి. ఒక వచనం చదివేద్దాం చూడు సాయికరంగా. 36వ అధ్యాయము 13వ వచనంలో లాస్ట్ మాట చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకుని, సిద్కియా రాజు తన మనస్సును అతడు మండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. చూసారా మీరు? దొరికిందా మాట? 36వ అధ్యాయము 13వ వచనం లాస్ట్ మాట చదవబడింది. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు అంశం అర్థమవుతుంది కదండి. న్యాయవంతుడైన దేవుడు. న్యాయవంతుడై ఏం చేశాడు ఆయన? అన్య దేశస్థులకు, అన్య రాజులకు తన బిడ్డలను అప్పగించి వేశాడు ఆయన. హింసించబడడానికి, కొట్టబడడానికి, ఇబ్బంది పెట్టబడడానికి అప్పగించాడు దేవుడు వారిని. ఎందుకు అప్పగించాడు? కారణం నంబర్ 1, దేవునితో సంబంధం సరిగా లేదు. సోదరి సోదరులారా, యవన బిడ్డలారా, చేరు వచ్చిన అందరూ కూడా ఒక మాట గమనించాలి. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సింది ఇదే. ప్రతిరోజు మనం పరీక్షించుకోవాల్సిందే. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? దేవుని పిల్లలము అన్నటువంటి ఆ యొక్క అవగాహనలో, ఆ స్పృహలో దేవునితోనే సంబంధం పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. ఈ అపాయం లేదంటారా? రండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనంలో పౌలు చెప్తున్న మాట అదే కదా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటున్నాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు. చదవండి ఆ వచ్చిన భాగాన్ని. 11వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. కొరింథీ 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11:2, దేవాశక్తితో మీలో ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. నెక్స్ట్ మాట చదువుదామా? 3వ వచనం ఏముందండి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఎందుకు పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు? ఏమని గుర్తు చేస్తున్నాడు చూసారా మీరు? దేవునితో మన సంబంధం దూరమయ్యే ఒక అపాయం ఉంది. ఇశ్రాయేలు జనాంగం
జరిగిన పొరపాటు ఏమిటో తెలుసు. ఎందుకు దేవుడు వారిని తీసుకొని అన్యులకు అప్పగించాడు, హింసించబడడానికి అప్పగించాడు, కొట్టబడడానికి అప్పగించాడు. కారణం ఒకటే కారణం, వారు దేవునితో సంబంధాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. ఈరోజు పొద్దున్న లేచిన మొదలుకొని ఈ సాయంకాలం మందిరానికి వచ్చేంత వరకు ఎన్ని అవర్స్, మార్నింగ్ ఎన్ని గంటలకు లేసాం, అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు, నేను చూసినవి, నేను రాసినవి, నేను ఆలోచించినవి, ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉండేటివి చేశానా, దేవునికి నన్ను దూరం ఉండేటివి చేశానా? వచ్చిన సమస్య ఇక్కడే వచ్చింది. ఆ కనెక్షన్ను మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త పరుచుకోలేక సాతాను అక్కడ దెబ్బ కొడతాడు మొదట. ఇప్పుడు హవ్వ, ఆదాము అవ్వల సంగతి మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడింది కదా, హవ్వను మోసపరిచినట్లు. హవ్వను చిన్న పరీక్ష చేసుకుందాం, ఇప్పుడే తేలిపోవాలి మనందరు. దేవునితో మన సంబంధం కరెక్ట్గా ఉందా లేదా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న పరీక్ష చేసుకుందాం. అదేంటంటే, సాతాను అక్కడ ఏంటంటే 2వ వచనంలో హవ్వను మోసపరిచినట్లు, అంతేనా? 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడచ్చు. పౌలు లాంటివాడే భయపడాడంటే మనం ఇంకెంత భయపడాలో చూడాలి. అవునా? పౌలు లాంటివాడే భయపడుతున్నాడు, అవుతారేమో ఇట్లా అవుతాదేమో అని. సరే, అయితే ఏమవుతుంది అది ఇప్పుడు పరీక్ష. సర్పము, ఆదికాండం 3వ అధ్యాయం కదా దాని ప్రస్తావన. సర్పము అవ్వతో మాట్లాడిన తర్వాత ఆమె మైండ్ ఎట్ట మారింది చెప్పరి? మారిందా మారలేదా? చెప్పరు, గట్టిగా చెప్పరు. మారింది కదా, మారింది. మారితే ఏం జరిగింది? అంతవరకు మొదటి మాట వినండి జాగ్రత్తగా. అంతవరకు అనుకున్న ఆ ఫలాన్ని అప్పుడు ఏమనిపించింది? ఆమెకు ఇష్టం అనిపించింది. ఇది మొదటి పరీక్ష. దేవుని నమ్మిన పిల్లము రక్షించబడిన మొదటి దినాల్లో దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవుడు వద్దన్న కార్యాలు ఆ దినాల్లో అనుకునే వాళ్ళం. ఇక రాను 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 ఏమైపోయిందో తెలుసా? ఆ కార్యాలు ఏవైతే ఆరంభంలో ఇది అనుకొని ఇది దేవుడికి ఇష్టం లేదు అనుకున్న దాన్ని మనం రాను రాను దానికి దగ్గరైపోయి దాన్ని ప్రేమించి అది చేసిన సందర్భాలు లేవా? ఇదే మొదటి పరీక్ష. ఇక్కడ తెలుస్తుంది అంతే మనకు. అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటాను, ఒకని యొక్క పవిత్రత, పరిశుద్ధత, వాని చేష్టల, బాలుడు సహితము తన చేష్టల వలన తన ప్రవర్తన పరిశుద్ధమైందో లేదో తెలియజేస్తాడట. మన చేష్టలే మన ప్రవర్తనను తెలియజేస్తాయి. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మందిలో ఉన్నప్పుడు పక్కన పెట్టరు, ఎట్టా బాగానే ఉంటాము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, బంధువుల మధ్య ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు, మన తోటి పనివారి మధ్య ఉన్నప్పుడు మన ప్రవర్తనలో అక్కడనే మనకు కనబడాలి. దేవునితో మన సంబంధం నీరసిల్లిపోయింది, తగ్గిపోయింది అంటే ఏదైతే ఇంతకుముందు వద్దు అనుకున్నామో అది మళ్ళా చేస్తున్నామంటే అక్కడే నిలబడి మన ప్రభుతో మన సంబంధాన్ని పరీక్ష చేసుకోవలసి ఉంది. ఒకటి, దేవునితో సంబంధం ఫెయిల్ అయింది కనుక దేవుడు వారిని అన్య జనాంగానికి అప్పగించాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు తన మహాకృప చేత దేవుడు వారిని అప్పగించిన సదాకాలం అప్పగించలేదు. ఈ విషయాన్ని మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇది మనం గమనించవలసిన విషయం. దేవుని పిల్లలు తప్పు చేసినప్పుడు లేక దేవునికి దూరమైనప్పుడు ఇక సదాకాలం వారికి అప్పగించలేదు, అన్యులకు శ్రమలకు అప్పగించలేదు. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వారు పశ్చాత్తాపడినప్పుడు. మన దేవుడు కఠినం కొంతకాలం ఉండేది కదండి, ఆయన దయ శాశ్వత కాలం ఉండేది కనుక దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈ యొక్క అవగాహన లేక ఆలోచన మనకు కలిగి ఉండాలి. మీరు ఇక్కడే కాదు, దినవృత్తాంత గ్రంథంలో కాదు, న్యాయాధిపతుల గ్రంథం నుండి కూడా ఇదే పరిస్థితి మనం చూస్తాం కదా. ఉదాహరణకు న్యాయాధిపతుల గ్రంథం మీరు తర్వాత చదవండి, 2వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం 4వ అధ్యాయం, మాటి మాటికి దేవుడు ఏం చేశాడు? వారిని శత్రువుల చేతికి అప్పగించి వేశాడు. నేనేంటి వాళ్ళ చేతులు అంటే మళ్ళీ ఏం చేద్దాం? బతుకు బాగలేనప్పుడు కొన్నిసార్లు అప్పగించి వేస్తాడు గనక జాగ్రత్త పడడం ఆశీర్వాదకరం. ఇక పాత నిబంధన అలాగ ఉంచి ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. మీరు తర్వాత వరుసగా ఒక కేటగిరీ లాగా అంటే ఒక్కొక్క భాగాలుగా విభజించుకో. ఒకటి, దేవునితో సంబంధం, వాక్యంతో సంబంధం,
యాజకులతో సంబంధం, ఇలాగున్న కేటగిరీస్ మీరు నిర్ణయించుకుంటూ వస్తే అందులో అనేక సంగతులు మనకు కనబడుతూ వస్తాయి. అందును బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? అన్యుల చేతికి, హింసించే వారి చేతికి, ఇబ్బంది పెట్టే వారి చేతికి వారిని దేవుడు అప్పగించి వేశాడు. కేవలం ఒక చిన్న మాట నేను చదివేస్తాను, నోట్ చేసుకుంటే చేసుకోండి. 78వ కీర్తనలో చాలా అద్భుతమైన విభాగాలు మనకు కనబడతాయి. 78వ కీర్తన 61వ వచనం 62వ వచనం మాత్రమే చదువుతున్నాను చూడండి. ఆయన తన బలమును నోట్ దిస్ పాయింట్, తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. వా, దేవుడు అక్కడ తన ప్రజలకు ఇస్తున్న పేర్లు మీరు గమనించండి. వారే ఆయన బలం, కానీ వారిని చెరకపై 68వ కీర్తన 61వ వచనం చదివాను. 61వ వచనం 62వ వచనం చూడండి. తన ప్రజలను 78వ కీర్తన 61వ వచనం 68 అన్నానా? 78వ కీర్తన 61వ వచనం 78వ కీర్తన 61వ వచనం. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. ఇక్కడ అప్పగించిన మాట బాధాకరమైన మాటనే కానీ అందులో మనకు సంతోషపడే ఒక 2 మాటలు కనపడతాయి. ఒకటి తన బలము, ఎవరిని గూర్చి ఆ మాటలు? దేవుడు తన ప్రజలను గూర్చి, యు ఆర్ మై స్ట్రెంగ్త్, మీరే నా బలం అంటున్నాడు దేవుడు. రెండవది తన భూషణమైన వారు, ఎంత చక్కని మాటలండి. రండి 62వ వచనం చూడండి. 78వ కీర్తన 62వ వచనం చూడండి. 62వ వచనం రాసుకోగలిగిన వాళ్ళందరూ నోట్స్ పెన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలి మందిరాన్ని. మీరు అవి లేకుండా బైబిల్ స్టడీకి వచ్చినా అంత ఉపయోగకరంగా ఉండదు. ఓకే, కాబట్టి గమనించాలి. ఓకే, 78వ కీర్తన 62వ వచనంలో తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను, ఆ తర్వాత ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. ఇక్కడ 2 పదాలు, తన ప్రజలు, తన స్వాస్థ్యం. మనసులో పెట్టుకుందాం. రండి చివరి మాట, ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రజలను కూడా, నేను దేవుని బిడ్డనులే, ఏం కాదులే అనకాకరి, నేను రక్షించబడ్డాన్ని, బాప్తిసం తీసుకున్నాను, నేను ఎట్టున్నా పర్వాలేదు అనకాకరి, అలాగ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట చెప్పనా, దేవుని నమ్మని వారి మీద కోపగించే దానికంటే నమ్మిన వాళ్ళ మీద ఎక్కువ కోపడతాడు ఆయన. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నమ్మని వారి మీద ఎలాగో ఆయన కోపం ఉందిలేండి, వాళ్ళు వెళ్ళే నరకాగ్నికి ఉన్నాం, మనం పోయేది పరలోకం పోయే వాళ్ళ బతుకులు సరగలేకపోతే వారి మీదనే ఎక్కువ కోపడతాడు ఆయన. కాబట్టి ఆ మాటలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కొత్త నిబంధనలోకి వెళ్దాం. దేవుడు అప్పగిస్తాడా లేదా? ఇక్కడ కూడా ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకొని మనం ఈ సందేశంలో ముందుకు వెళ్దాం, లేక ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త, అది పాత నిబంధనలో మీరు లిస్ట్ అవుట్ చేయమన్నాను. ఐ థింక్ మీరు దాన్ని చేస్తారనుకుంటున్నాను. ఏదేమైనా అద్భుతమైన పాఠాలు అందులో ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, ఒక్కసారి 34వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఎందుకు అప్పగిస్తాడు? ఇక్కడ ఇంకో కారణం మనం బయటికి తీసుకుందాం. 34వ వచనం, 18వ అధ్యాయము 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి, చూస్తున్నారా? అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. ఎవరికి అప్పగించినాడంట? అందరు చూసి చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరికి అప్పగించాడు దేవుడు? బాధపరుచు వారికి వానిని అప్పగించాడు. ఈ సంగతి మీరు ఇది మాట చదువుతుంటేనే ఒకవేళ గుర్తు రావచ్చేమో. కొంచెం వివరణ విందాం, శ్రద్ధగా వినండి. ఒక యజమానుడు ఉండేవాడు, అప్పిచ్చాడు. ఒకనికి 10,000 తలాంతులు అప్పిచ్చాడు. 10,000. ఒక తలాంతు విలువ ఎంతంట? చూడండి, మీరు 24 వచ్చిన ఒకసారి గమనించండి. 3,600 రూపాయలు కావచ్చు, అంతేనా? ఒక తలాంతు ఇంచుమించు 3,600. ఒకరికి 10,000 తలాంతులు అప్పిచ్చాడు. ఓకే, 10,000 తలాంతులు అప్పిచ్చిన తర్వాత మా యజమానుడు అప్పిచ్చిన వాడు మళ్ళా అడగడా? అప్పిచ్చి అడగకుండా ఉండేటోళ్ళు ఎవరుండే చెప్పరు, అందరం పోదాం వాడికి, ముందు నేను పోతా. అప్పిచ్చిన వాడు ఖచ్చితంగా అడుగుతాడు.
అప్పు తీసుకున్న తర్వాత తీసుకున్నవాడు ఖచ్చితంగా అప్పు చెల్లించాలి. ఊరికే గందరగోళం చేయకూడదు, నెమ్మది లేకుండా చేసుకోకూడదు. అప్పు చెల్లించని వాడు ఎవరు? అప్పు తీసుకొని అప్పు చెల్లించలేదనుకో, బైబిల్లో వానికి ఒక పేరు ఉంది. ఎవరు చెల్లించారంటే అప్పు తీసుకొని చెల్లించని వాడు భక్తిహీనుడే అప్పు చెల్లించడు. భక్తి పరులు అప్పు దాని అర్థం ఏంటంటే భక్తి పరులు అప్పు చెల్లిస్తారు, భక్తిహీనులు అప్పు ఎగ్గొడతారనమాట. ఎవరైనా అప్పు ఎగ్గొట్టినారంటే వాళ్ళు సింపుల్గా ఒక పేరు పెట్టుకోవచ్చు వాళ్ళని. సర్లే భక్తి లేని వాళ్ళే అనకాల, భక్తి లేని వాళ్ళు అనుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడు అడుగుతుండే, ఏ బాబు నీ 10,000 తలాంతులు ఇచ్చాను కదా తీసుకురా అన్నాడు. నాకు లేదు స్వామి అన్నాడు. ఏడానికి కట్టనేకి లేదు స్వామి అని. నాకు అవన్నీ తెలుదురా నాయనా, నీ ఇంటిల్లోనూ నీ పిల్లలను నీ గలిగిందల్లా అమ్మి తెస్తావో ఏమో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాకు ఖచ్చితంగా కట్టాల్సిందే అన్నాడు. వీడేం చేశాడు తెలుసా? పోయి ఆయన కాళ్ళు పట్టుకొని బతిమలాడి, అయ్యా నా పరిస్థితి సరిగా లేదయ్యా, ఏదో తీసుకున్నాను కానీ నేను కట్టలేని స్థితిలో ఉన్నానయ్యా అని కాళ్ళు పట్టుకొని అడిగితే అప్పిచ్చిన వాడు ఏం చేశాడంట? క్షమించి వేశాడు. ఎంత ఆనందం ఉంటుందండి మనకు. అప్పిచ్చిన వాళ్ళు అవేమంటారు, ఏం నోట్లు అవి, ప్రామిసరీ నోట్లు తీసుకొని, ఏమోలేనా ఇంక నువ్వు కట్టలేంటావు కదా, ఏమోలే ఈ 10 లక్షల రూపాయలు అంతా సించేస్తాను, గబగా సించేసిన అనుకోండి, ఇంకా చూసుకొని ఎగురుకుంటూ ఇంటికి వస్తాం. అంత సంతోషపడ్డాడు వీడు కూడా. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఊరుకుండొద్దు, ఈ మనిషి సంతోషం ఎంతో ఏమైందో తెలుసా? వచ్చిన తర్వాత వీనికి గుర్తొచ్చింది, ఈ 10,000 తలాంతులు తీసుకున్నవాడు 100 దేనారాలు ఇంకొకటికి అప్పు ఇచ్చినాడు. ఈ 100 దేనారాలు అంటే మొత్తం ఎంతంట? ఒక్కొక్క దేనారం ఇంచుమించు ₹1.50, అంటే మొత్తం ₹50. ఈ ₹50 ఎవరికైతే ఇచ్చాడో, ఎవరు? ఈ క్షమించబడిన వాడు. అర్థమవుతుంది కదా? క్షమించబడిన వాడు ₹50 ఎవరికైతే ఇచ్చాడో వాని దగ్గరికి పోయినాడు. రేయ్ అప్పు కట్టరా అన్నాడు. స్వామి నేను కట్టలేనయ్యా, ₹50 కట్టలేనయ్యా అన్నాడు. నువ్వు కట్టవా అని వాని గొంతు పట్టుకున్నాడంట. ఉంది బైబిల్లో కదా, మీరు ఆ వచనం ఎక్కడ ఉందో చూడండి. గొంతు పట్టుకొని 28వ వచనంలో వాని గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లించుమనెను. బలవంతం చేసి గొంతు పట్టుకొని పిసుకుతున్నాడు వీడు. ఇది ఈ వ్యవహారం అంతా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాసులు ఎవరు చెప్పినారు? యజమానుడికి చెప్పినారు. దాసులు యజమానుడికి చెప్పేసినారు. ఇట్టాడి ఇన్ఫర్మేషన్ చెప్తే సంతోషమే, లేనిపోని కలిపి చేరిపితేనే పెద్ద సమస్యలు. సరే ఇన్ఫర్మేషన్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ యజమానుడు పిలిపించారు. రే ఏంటని సంగతి, నీకు ఇన్ని లక్షల రూపాయలు అప్పుంటే నీకు క్షమించేశానే, ₹50 అప్పున్నోని నువ్వు క్షమించలేవా అని వాడిని తీసుకొని ఎవరికి అప్పగించాడంట? హింసించు వారికి అప్పగించాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? క్షమాపణ గుణం లేనివాడు తప్పక శిక్షించబడతాడు. గుర్తుపెట్టుకోండి, మనము క్షమించబడిన ప్రకారం మనము కూడా ఇతరులను క్షమించాలి. దేవుడు ఎప్పుడు కోపడతాడంటే, ఆయన క్షమాపణను ఉచితంగా మనం పొంది మన తోటి వారిని క్షమించకపోతే ఆయన కోపం మనకి ఎట్టో కట్ట వస్తుంది. గుర్తుపెట్టుకోరు, దేవుడు ఏదో ఒక విధంగా ఎవరికి అప్పగిస్తాడంట? హింసించు వారికి అప్పగించెను. అది ఏదన్నా కావచ్చు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, దానికి హింసించు వారి దగ్గర ఏ పేరైనా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, దేవుడు అప్పగించేస్తాడు. దేవుడు అప్పగిస్తే విడిపించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పరు? కాబట్టి రెండవ కారణం, ఒకటి దేవునితో సంబంధం పాడైతే దేవుడు అప్పగిస్తాడు. రెండవది మనము క్షమించబడినట్టుగా ఇతరులను క్షమించకపోతే దేవుడు తప్పక మనల్ని అప్పగిస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ లోకయాత్రలో ఆయన కృపను పొందిన మనం, ఆయన మహాకృపను పొందిన మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండాలి. నేను ఒక వ్యక్తిని కొన్నిసార్లు మనం క్షమించలేం, చాలా కష్టం. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక ఎట్టుంటాయంటే పరిస్థితులు, నీకేమి నాకేమి. ఈరోజు ఒక కుటుంబం వేరే విషయం కొరకు మాట్లాడడానికి వచ్చారు. నేను వారితో మాట్లాడుతుండగా ఆ అవతల వ్యక్తులను గురించి వారు ఒక మాట అన్నారు, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదేమైనా నీలుక్కొని ఉండేది అని అంటాను. అరే నీలుక్కొని ఉంటే ఎట్టారన్నా? నీలుక్కుంటే కుదరదు కదా, కొంచెం సర్దుకోవాలి కదా, చెప్దాంలే అనకంటే, నో ఇన్ని తట్టలేడనో, ఆయన నీలుక్కున్నాడనో, నీలుక్కొని ఉన్నాడంటంగా. నీలుక్కుంటే ఎవరికి లాభము, ఎవరికి నష్టం? నీలుక్కున్నోనికే నష్టం. బాగా నీలుక్కున్నారనుకో, ఇరిగిపోవడానికి తొందర అవకాశాలు దొరుకుతాయి. వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి నాకు నష్టం చేశాడు. ఒక ఆయన నేను
యాక్చువల్గా అయితే నేను ఎప్పుడూ దరిదాపు 1986 సంవత్సరంలోనే వేరే దేశానికి పోవాలన్నా, నేను పోవాలి అది 86లోనే. అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టాడు ఒక ఆయన, చాలా భయంకరంగా నష్టం చేశాడు. అది నాలో ఆయనకు ల్యాండ్ ఫోన్ ఉంది. ఫోన్ తీసుకున్నాం, చూడు వరుస పెట్టి తిట్టాలా, తిట్టకుండా తిడతా కానీ ఈ మనిషికి బుద్ధి రాదనుకున్నా. ఫోన్ తీసుకున్నా, శరీరం మాత్రం ఓకే అవసరమైతే ఇంటికి పోయి కొట్టు ఆయనని శరీరం చెప్తుంది. ఇప్పుడు ఫోన్ తీసుకొని డైల్ చేసిన, ఇంకా రింగ్ అవుతుంది, ఎత్తుతారు ఇంకా ఒక 2 నిమిషాల్లో. ఏం చేయాలో అర్థం కాల. ఇంకా ఆఖరికి దేవుని మహాకృప చేత కోపమంతా అణుసుకొని ఆయన పేరు పెట్టి ఆయన భార్య ఎత్తింది. ఎత్తిన వెంటనే నేనన్నాను, క్యాన్ ఐ స్పీక్ టు సో అండ్ సో అని ఆయన పేరు చెప్పిన. హూ యూ స్పీకింగ్ అనింది ఆమె. నేను ఫలానా అన్నాను అంటేనే ఫోన్ పెట్టేసింది. దేవునికి స్తోత్రం చెప్పిన. ఎందుకంటే అట్టే పట్టుకుంటే గినా నేను ఆ మాటలు వచ్చేవో ఏమో, నాకు ఎట్ట తిట్టేవాడినో ఏమో, ఏం చేయదు ఏమో తెలియదు. పిల్లరా వినండి, ఆయన్ను చూసి మనం క్షమించాలి. నన్ను దేవుడు క్షమించాడు, క్షమించేద్దాం. క్షమించినప్పుడు బైబిల్ చెప్తాం, బైబిల్లో కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లోకరీతిగా ఆలోచన చేసినప్పుడు కూడా ఒకటి మనకు ఎదురవుతుంది. మనం క్షమిస్తే ఎదుటోడు ఏమనుకుంటారు తెలుసా? చేతగానోడు అనుకుంటారు వాళ్ళు అనుకొని. కానీ దేవుడు ఏమనుకుంటా, పైన రికార్డు ఏమవుతుంది తెలుసా? నా బిడ్డ చేతైన వాడు గనుక, బలమైన వాడు గనుక క్షమించగలిగాడు అనుకుంటాడు పరమందున్న ప్రభు. చుట్టున్న ప్రజలు మాత్రం చేతగానోడు వాడు అంటుంటే ఏమనలేదు కానీ అని చేతగానోడు అనుకుంటారు. అనుకునివ్వండి. పేతురు ఒక రోజు అడిగాడు, ప్రభువా ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలి స్వామి? 7 మార్ల మట్టుక. ప్రశ్న అడిగినట్టు ఊరుకుండొద్దు, జవాబు కూడా చెప్పినాడు ఆయన. తెరవండి మత్తయి సువార్తలో. ఇప్పుడు యేసుప్రభువుకు ప్రశ్న అడిగితే ఆయనకే వదిలిపెట్టాలా, కానీ ఈయననే సగం జవాబు చెప్పాడు. అప్పుడు దేవుడు ఆయన జవాబుతో పాటు అసలైన జవాబు చెప్పాడు. మత్తయి సువార్తలో చూడండి, మనం చదువుకున్న అదే భాగంలోనే ఈ కథ చెప్పడానికి కూడా అదే కారణమే. యేసుప్రభు వారు ఇది చెప్పడానికి కూడా 18వ అధ్యాయము ఆ పై వచనంలో అడుగుతాడు చూడండి, 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు, సహోదరుడు అంట, పక్కింటోడు కాదు, నమ్మనోడు కాదు, ముందు నమ్మనుల కాడ మొదలు కావాలి. నా సహోదరుడు నా ఎడల తప్పితము చేసినడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? యాక్చువల్ అయితే ఆ ప్రశ్న అడిగి అయిపోవాలా, అంతేనే కదా. నెక్స్ట్ ఏమంటున్నాడు చూసారా? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చదవండి. యేసుప్రభు ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడో. ఎప్పుడైనా ఎవరికైనా జవాబు ఇవ్వడానికి మనకు రాకపోతే యేసయ్య జవాబులు చదువుకోవాలి మనం. అద్భుతమైన జవాబు 2వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మటుకే కాదు అంటే ముందు పేతురులో ఉన్న తలంపును కొట్టేసినాడు దేవుడు. పేతురు మనసులో ఉన్నది ఏంటి? 7 మార్ల మటుకా అన్నాడు. ముందు దాన్ని కొట్టేసినాడు. పేతురు మైండ్ ఖాళీ చేసేసాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, 70 మార్ల మట్టుకొని నీతో చెప్పొచ్చు. 70 to the power of 7. 70 into 70 into అటు 7 సార్లు వేసుకోర్రి, ఎంత వస్తుంది? 70 to the power of 70. 7 to the power of 70. 7ను 70 సార్లు వేసుకోవాలా. వేసుకొని చూద్దాం. 2 సార్లు వేసుకోవడమే మనకు కష్టమైపోతుంది. ఒకసారి, అందుకే పేతురు ఎన్నిసార్లు అడిగాడు? 1 time అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 70 times అంటున్నాడు. ఒకసారి కాదు, 77 మార్ల వరకు అన్నాడు. ప్రియులారా, ఇది యేసయ్య మనకు బోధించిందే కాదు, ఆయన చేసిందే బోధించాడు. ఆయన చేయబోయేదే బోధించాడు ఆయన. లేదంటే ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించన మాట చిన్న మాటనా? అన్ని సల్లగొంటే కూడా చెప్పాం ఆ మాట మనం. యేసయ్య ఎంత బాధపడుతున్నాడు, అంత బాధలో కూడా ఆ మాట చెప్పగలిగాడు. ఏమని? కొట్టినారు, హింసించినారు, ఈడ్చుకొని వచ్చినారు, తూ అని ముమ్మేసినారు. ఇంకోటి ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఆశ్చర్యమైంది ఆ మాట. మొన్న ఆదివారం నేను ఉదయకాలం బైబిల్ చదువుకుంటుంటే ఒక మాట ఏంటంటే, ఆయన గడ్డపు వెంట్రుకలు మంచి బ్లేడ్ తీసుకొని షేవింగ్ చేసినారంటే బాగుండు, కానీ ఏం చేసినారంటే అక్కడ పెరికినారని ఉందలే బైబిల్లో. ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి? ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టం, మనసు, ఆ తన శరీరం ఎంత వేదన పడి ఉంటుందో చూడండి. ముళ్ళ కిరీటం తీసుకొని తల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు కుచ్చుకొని, నేను భూస్థాపన చేస్తున్నప్పుడు ఆదిలక్ష్మి గారి
అని వెనక చెట్లంతా కొట్టేసాను, మూలకి ఇచ్చారనమాట. నేను అట్లా నిలబడి అది మట్టి వేసి ఇంకంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం అట్లా ఎనికి తిరిగాను. మా సహోదరు వచ్చి వెంటనే నన్ను ఇట్లా వెనక్కి అన్నాడు. ఇంత పెద్ద ముళ్ళు ఇట్టా ఉందన్నమాట. నేను గిన కొంచెం ఇట్టనింటే ఖచ్చితంగా ఇక్కడ గుచ్చుకునేది నాకు ఆ ముళ్ళు. నాకు అప్పుడు ఆ ముళ్ళు చూసినప్పుడు నా మీద ప్రేమతో ఈ సహోదరుడు నన్ను బయటికి లాగాడు. కానీ యేసయ్యకి ఇట్లాంటి ముళ్ళు 1 కాదు 2 కాదు, ముళ్ళతో కిరీటం చేసి ఇట్లా ఒత్తేశారండి. రక్తమంతా కారిపోతున్నప్పుడు ఎట్లా క్షమించగలిగాడు ఏమో కదా. అందుకే ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, దేవుడు మిమ్మల్ని క్షమించిన కొలసి 3:13 కానీ ఇలా కొన్ని వచనాల్లో మనం గమనిస్తాం. ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకోండి అనే మాటలు మనకు కనబడుస్తున్నాయి. కాబట్టి క్షమించకపోతే దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? హింసించు వారికి దేవుడు అప్పగిస్తాడు. జాగ్రత్తగా ఉందాం. మన దేవుడు ప్రేమ గలవాడు, దయ గలవాడు, జాలి గలవాడు, కనికరం గలవాడు. ఇని ఏమైపోతుందంటే ఏం కాదులే అబ్బా అనుకుంటాం, కానీ ఎప్పుడు అప్పగిస్తాడో అప్పగిస్తాడు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకున్న ఒక ఆలోచన ఏంటంటే, ఇన్ని చేసినాను ఏమన్నా అయిందా? ఏం కాల, ఏందో అట్ట అంటుంటారు కానీ ఏమైనా ఏం కాదన్నో అనుకుంటుంటాం. మన దేవుడు ఎలాంటి వాడు? చాలా జ్ఞానవంతుడు మన దేవుడు, మంచివాడు. ఆయన ఆలోచనలే డిఫరెంట్. ఏం చేస్తా తెలుసా? ఈరోజు ఒక తప్పు చేసినాం, ఏం కాల, మళ్ళీ రేపు ఎల్లుండి ఆవులండి వరుసగా చేస్తూనే పోతాను, ఏం కాల, ఏమైతే అది లే అనుకోండి. 50 కీర్తన కదా, 50 కీర్తనలు రాయి, ఇన్ని పనులు నీవు చేసినను నేను నీ వంటి వాడవని నువ్వు అనుకుంటివి అంటూ ఒక మాట అంటాడు. ఒకరోజు వస్తుందంట వరుసగా పెట్టి గద్దిస్తాడు. అంటే దేవుడు ఏమంటే కానీ వరే బిడ్డ అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకరోజు, 2 రోజులు, 3 సార్లు, 10 సార్లు, 50 సార్లు, 100 సార్లు హెచ్చరిస్తాడు. వినం, ఇంటే బాగుపడతాం. వినం. ఈ దేవుడు ఏం చేస్తాడు? నీ మనసేసరా వినవా అని వరుస పెడతాడు. ఫస్ట్, సెకండ్, ఏం స్వామి ఇన్నిసార్లు కొడుతున్నావు, ఒక దెబ్బ చాలులే స్వామి అంటే, వినం, ఇదో పోయిన సంవత్సరం ఇటు చేసినావు, ముందు సంవత్సరం ఇటు చేసినావు, వరుస పెడతాడంట. ఆయన వరుస పెడితే మనం వరుస తప్పించడానికి వీలు లేదు. ఆయనకు వరుస చెప్పేటోళ్ళమా మనం? ఆయన వరుస పెట్టాడు అంటే వరుస కరెక్ట్గా ఉంటుంది. వరుస పెట్టి ఆయన దంచుతాడనమాట. కాబట్టి అది రాకముందే మన జీవితాలు సరిచేసుకోవటం ఆశీర్వాదకరం. సో దానియేలు గ్రంథంలో నేను మొట్టమొదటిగా చదువుతున్నప్పుడు అనిపించిన మొదటి మాట, ఆ మాట మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. న్యాయంగానే శిక్షిస్తాడు, న్యాయంగానే అన్నీ చేస్తాడు. న్యాయంగా వారిని శిక్షించాడు, అన్యుల చేతికి అప్పగించి. ఎప్పుడు అప్పగిస్తాడో 2 కారణాలు చూసాం. మిగతా కారణాలు మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో ఆ భాగాల్లో చదవండి, ఇంకా అర్థమవుతుంది. ఒకటి, ఆయనకు మనకు కనెక్షన్ చిన్నగా దూరమైతే ఆయన కోపం వస్తుంది. మన మీద ఉన్న ప్రేమ అన్నమాట ఆయనకు, అంతే. మనం ఆయనతో మనకున్న ఈ సంబంధం చెడిపోయినప్పుడు ఎందుకు కోపడతాడో తెలుసా? ఇప్పుడు మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మనతో మాట్లాడలేకపోతే ఎంత బాధ అయితే చెప్పాలి? ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి, ఎంత బాధ అయితే చెప్పాలి? ఇప్పుడు యేసయ్య కూడా మనం దగ్గరగా ఉండాలని ఇష్టపడి మన రక్తం ఇచ్చి విమోచించుకున్నాడు కనుక మనలో కొంచెం తేడాబడి ఆయనతో మాట్లాడకుండా ఆయనకు దూరం అవుతుంటే చాలా కోపం వస్తుంది, ఆయనకు బాధ అవుతుంది. అది జరగకుండా చూసుకుందాం. రెండవది, ఇప్పుడే అందరము పరీక్ష చేసుకుందాం. నాతో పాటు నిలబడిన నేను, మనందరము కూడా ఒక పరీక్ష చేసుకుందాం. నేను ఇంకా క్షమించని వారు ఎవరైనా ఉన్నారా? నేను క్షమించని వారు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఈ రాత్రి వాళ్ళకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎట్టో గట్ట వాళ్ళకు సరి చేసుకొని క్షమాపణ తప్పక వారిని క్షమించాల్సిందే. వారిని ఎంత మాత్రం శత్రువులుగా భావించడానికి వీలు. దాని గురించి అనేక పాఠాలు ఉన్నాయి, అవన్నీ మనం ఎరిగిన వారం పాటిద్దాం. ప్రభును కనపడదు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకుందాం. మనం నమ్మిన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. దానియేలు గ్రంథంలో దానియేలు దేవుడు న్యాయవంతుడైన దేవుడు. అది దానియేలు కూడా అర్థమైంది. అందుకే ప్రార్థనలో అది గుర్తు చేశాడు కూడా. దానియేలు దేవుడు న్యాయవంతుడైన, మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఆయన కొన్నిసార్లు మనలో కొన్ని పరిస్థితులకు అప్పగిస్తాడు. ఆయన అవి కూడా ప్రేమతో స్వీకరిద్దాం, సరి చేసుకుందాం. ఎప్పుడు అప్పగిస్తాడు అంటే, ఒకటి, ఆయనకు మనం దూరమైనప్పుడు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. దినదినం ఆయనకు మనం దగ్గర అవుదాం. రెండవది, మనం ఇంకా ఎవరినైనా క్షమించకుండా ఆ పగ, ఆ ద్వేషం,
అలాగే పెట్టుకున్నామా? ఇప్పుడే క్షమిద్దాం వాళ్ళని. పౌలు అన్నట్టుగా మిమ్మును బట్టి క్రీస్తు సముఖమునందు వాడిని క్షమించాను అంటాడు. క్షమించిన గుణం కలిగి ఉందాం. దైవ కోపానికి కాకుండా దైవ కృపకు పాత్రలం అవుదాం. ప్రేమగల మాతండి, చెప్పండి మాటలు దీవించమని, మీ కృప చేత మా అందరి హృదయాల్లో స్థిరపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.